హల్లెలూయా. ఏమీ లేనప్పుడే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఏమీ లేకున్నా ఎవరు లేకున్నా ఎప్పటికీ నిత్యము ఉండేవాడు. ఆయన అంటాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను మొదటివాడను, నేను కడపటి వాడను. హల్లెలూయా. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తమును ధారాళముగా నింపుచున్నవాడా. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను నింపి పంపబోచున్నాడా. ఈ రాత్రి నిన్ను నింపి పంపబోతున్నాడా. నింపి నిండార్లుగా నింపి కుదిలించి ఆయన నిన్ను నిండార్లుగా, నీ గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా ఆయన నిన్ను నింపి పంపబోతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని, ఏర్పరచబడిన వారిని సైతం సిగ్గుపరచుటకు ఏ యోగ్యత అర్హత లేని వారిని ఆయన ఎన్నుకునే దేవుడు, పిలుచుకునే దేవుడు, ఏర్పరచుకునే దేవుడు, ప్రత్యేకించుకునే దేవుడు. తన పనిని తన ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత జరిగించుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు. నిబంధనను చేయువాడు మాత్రమే కాదు, ఆ నిబంధనను స్థిరపరచే దేవుడు. హీ ఈజ్ కవెనెంట్ కీపర్. నిబంధనను స్థిరపరచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నా మాటలు చెప్పడానికి నేను రాలే, నేనెవరో చూపించుకోవడానికి నేను రాలే, నా భక్తిని కనబరుచుకోవడానికి నేను రాలే. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలువరి శిలువ రక్తము చేత ముద్రించబడిన వాడనై, ఆయన రక్తము చేత వెలపెట్టి కొనబడిన వాడనై, ఆయన సొత్తుగా మార్చబడిన నేను ఆయన కృపచేత మీ ఎదుటికి రాబడి ఉన్నాను. హల్లెలూయా. నేనేమై ఉన్నాను అది అంతా కేవలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వలనే నన్ను ఒప్పుకొనుచున్నాను. హల్లెలూయా. నాదంటూ ఏమీ లేదు. నేను ఏదైనా కలిగి ఉన్నానంటే అది కేవలం నా యేసయ్య దయ వలనే. ఈ ఊపిరి ఆయన ఇచ్చిన కృపాదానమే. ఈ జీవితం ఆయన నాకు పెట్టిన భిక్ష. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుండె ఆగేటి మాటలు విన్నాక, దేహములో ప్రాణం నీరైపోయాక, నా చెంత చేరి నా చేయి పట్టి నా తలని మురుచు నీవు, నా గుండెను బలపరచావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాటలు చెప్పుకోవడానికి, నన్ను నేను కనపరుచుకోవడానికి నేను రాలేదు. ఈ గుప్పెడంత గుండెలో ఆయన ఏం చెప్పి పంపినాడో, ఏం నింపి పంపినాడో దాన్ని పానార్పణంగా పోయడానికి నేను వచ్చిన. పౌలు అంటాడు కదా, ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను. ఆయన అంటాడు, నేను పానార్పణంగా పోయబడుతున్నా, నేను పానార్పణంగా పోయబడుతున్నా. మాలో మరణం, మీలో జీవం కార్యసాధకం అవుతుంది. ఏంటంటే మాలో మరణం, మీలో జీవం. మా బాహ్య పురుషుడు దినదినం కృషించిపోతున్నాడు, కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం, దృశ్యమైన వాటి మీద మా దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే ఈ దృశ్యమైనవన్నీ అనిత్యమైనవే, కానీ అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాము కదా, అదృశ్యమైనవే నిత్యమైనవే. హల్లెలూయా. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాము. హల్లెలూయా. ఈ సృష్టింపబడిన ఈ సృష్టి అంతా కనబడి పదార్థముల చేత సృష్టింపబడలేదంట. కనబడు పదార్థముల చేత సృష్టింపబడలేదట.
ఆయన తన నోటి మాట చేత, ఆయన తన నోటి వాక్కు చేత ఆయన పలికినాడు, సృష్టి కలిగినదే. దేవునికి మహిమ కలుగును గాక. మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తిమంతుడు ఈ రాత్రి నీతో మాట్లాడడానికి ఈ స్థలానికి నిన్ను సమకూర్చినాడు, నన్ను సమకూర్చినాడు, మనలను సమకూర్చినాడు, తన సేవకులను సమకూర్చినాడు. హల్లెలూయా! ఆయన మాట్లాడే దేవుడు. ఆయన అంటున్నాడు, ఆయన సమస్తమును ధారాళముగా నింపుచున్నవాడు. ఈ రాత్రి నిన్ను నింపి పంపుచున్నాడా. దేవునికి స్తోత్రం. నింపబడము చాలా ప్రాముఖ్యమైనదే. నింపబడిన వారు పంపబడడానికి అవసరమవుతారు. హల్లెలూయా! పంపబడిన వారు ప్రభువును ప్రత్యక్షపరుస్తారు. హల్లెలూయా! ప్రభు ప్రత్యక్షతను లోకానికి ఇచ్చిన వాళ్ళు ప్రభు కొరకు ఆత్మల పంటను కోస్తారా, ప్రభు రాకడ కొరకు మానవాళిని సిద్ధపరుస్తారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎలోహిం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన ఏం చేస్తుందంట? కమ్ముకొని ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్ముకొని ఉండెను. ఆ తర్వాత రాయబడి ఉంది, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4 మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మన వినికిడిలో ఎంత వీలైతే అంతగా మన గుండె నిండా నింపి పంపునుగాక. హల్లెలూయా! ఏం చేసినాడంట? దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. భూమిని చూస్తే ఎట్లా ఉందంట? నిరాకారముగా శూన్యముగా ఉందంట. హల్లెలూయా! చీకటి ఎక్కడుందంట? అగాధ జలములపైన కమ్మి ఉందంట. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడంట? జలములపైన అల్లాడచున్నాడు. దేవునికి స్తోత్రం. 139వ కీర్తన, 139వ కీర్తన. ఇంతకుముందు చెప్పిన వచనం ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 139వ కీర్తన 13వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? ఎవరి అంతరింద్రియములు? నా అంతరింద్రియములను నీవే కలగజేస్తేవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది జాగ్రత్తగా చూడండి. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును ఏం చేస్తున్నాయంట? నీవు నన్ను కలగజేసిన విధానాన్ని చూస్తే భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయం పుడుతుందయ్యా. ఇంకేం పుడుతుంది? ఆశ్చర్యం పుడుతుందయ్యా. ఇంకా కింద ఏమని రాయబడి ఉంటుందంటే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. నీ కార్యాలు ఆశ్చర్యకరాలు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎక్కడంట? నేను రహస్యమందు పుట్టిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఎక్కడ భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఎక్కడ నిర్మించబడ్డామంట? ఫస్ట్ ఎక్కడంట? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నేను నిర్మింపబడిన నాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. అబ్బా, దీన్ని ఎట్లా వర్ణించాలి? దేవునికి స్తోత్రం. నీవు నన్ను కలగజేసిన విధానాన్ని చూస్తే నాకు భయం పుడుతుంది, ఆశ్చర్యం పుడుతుంది. రహస్యమందు నువ్వు నన్ను కలగజేసినావు.
అంత మాత్రమే కాదు, భూమి యొక్క అగాధ స్థలములలో నన్ను నీవు విచిత్రముగా నన్ను నిర్మించిన. ఒక అడుగు ముందుకేసి మొదటికొద్దాం. ఆయన అనుకున్నాడంట, అన్నిటినీ చేసినాడు. లెట్ దెర్ బి లైట్, దెర్ వాస్ లైట్. కలుగును గాక అన్నది కలిగినది. జ్యోతి కలుగును గాక, రాత్రి నిలడానికి ఒక జ్యోతి కలుగును గాక, లైట్ కలుగును గాక, స్టార్స్ కలుగును గాక, మూన్ కలుగును గాక, సన్ కలుగును గాక. ఎవ్రీథింగ్ హ్యాపెండ్. ప్రతిదీ కలిగింది. మంచిదిగా ఆయన చూసినాడు. ఆయన అంటాడు ఆఖరణ, అన్ని సృజించిన తర్వాత మన సారూప్యంలో మన పోలిక చొప్పున నరులను చేద్దామా. మనిషి కలుగునుగాక అంటే కలుగుతాడా? పిలిస్తే శవం లేచి వచ్చిందా? లేచి రాలేదా? హల్లెలూయా. తల్లిత కుమి అన్నాడు, చిన్నది లేచిందా? చిన్నవాడా లే అని పాడని ముట్టినాడు, లేచినాడా? లేచి నీ పరుపెత్తుకున్నాడు, నడిచినాడా? మిక్కిలి నిమ్మలమై ఊరకునుడి అన్నాడు. గాలి సముద్ర పొంగులు సద్దుమణిగినాయా? హల్లెలూయా. వెళ్ళిపో అన్నాడు, దురాత్మలు వెళ్ళిపోయినాయా? కలుగునుగాక అన్నాడు, కలిగినాయి కదా. మరి మనిషిని కూడా అట్లాగే అనొచ్చు కదా. ఏమని? మనిషి నా పోలికలో నా సారూప్యంలో నాలాగనే మనిషి కలుగునుగాక అనొచ్చు కదా. ఆయన అన్నాడా? సృష్టి అంతా ఆయన వాక్కు చేత నిర్మించబడ్డాయి. ఈ భూమి, ఆకాశము, సర్వ సృష్టి అంతా ఆయన నోటి మాట ఉన్నవే. హల్లెలూయా. కానీ నీవు నేను ఏమై ఉన్నావో తెలుసా? ఆయన చేతి పని అయి ఉన్నావా. ఎవరంట నీవు నేను? ఆయన చేతి పని అయి ఉన్నాం. అగాధ స్థలములలో, రహస్య స్థలములలో, భూమి యొక్క అగాధ స్థలములలో నీవు నన్ను నిర్మించినప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదంటే ప్రతి ఎముకను ఆయన చేసినాడా? ప్రతి నరమును ఆయన చేసినాడా? నీ ఐబ్రోస్ని ఇప్పుడు బ్యూటీ పార్లర్లకు పోయి చేసుకున్నావు చూడు, ఆల్రెడీ ఆయన చేసినాడా? హల్లెలూయా. ఆ లిప్స్టిక్ వేసుకున్నావు కదా, ఆ లిప్స్, ఐస్, ఐబ్రోస్, నోస్, ఎవ్రీథింగ్, ప్రతి వెంట్రుకను ఆయన తయారు చేసినాడా? మాట పలకలే, తన చేతికి పని చెప్పినాడా? చూడు, భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించినాడంటే ఈ భూమి ఏంటి ఆయనకి? పాదపీఠం. ఆకాశం ఏంటి ఆయనకి? సింహాసనం. పరలోకంలో మన్ను లేదు. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు మన్ను ఏం కనపడలే, అంత బంగారమే మయమే కనపడ్డది. హల్లెలూయా. ఇప్పుడు మనిషిని చేయాలి, ఏం కావాలి? హల్లెలూయా. ఆయన ఒక్కసారి అత్యున్నతమైన సింహాసనం మీద నుంచి ఆయన వచ్చి, పెన్ను పడ్డదనుకో, చైర్ మీద కూర్చున్నప్పుడు కింద పెన్ను పడ్డది, ఏం చేస్తారు? వంగి తీసుకుంటారు కదా. ఇప్పుడు ఆయన ఏం చేసినాడంటే సింహాసనం మీద నుంచి వంగి ఆ కాళ్ళ కింద మట్టిని ముట్టినాడంట, చేతిలోకి తీసుకున్నాడంట. సరే, లక్స్ సబ్బు వాడతావో, మైసూర్ శాండిల్ వాడతావో, మెడిమిక్స్ వాడతావో, ఏ మిక్స్ వాడతావో తెలియదు. మంచిగా తయారై చర్చికి వచ్చేటప్పుడు మన్ను ముట్టుకుంటారా అండి? ఖద్దరు బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, ఫార్చునర్ కార్లో వస్తూ, ఏసీ కార్లో వస్తూ మన్ను ముట్టుకుంటారా? చేతులు మురికైతే కదా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడు, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడగు మహోన్నతుడు, కోట్ల కొలది కిరూబులు శరాపుల చేత మానక రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుతున్న దేవుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజను పోలిన పాదములు గలవాడు, నోటి మాట చేత సృష్టిని కలగజేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన వాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు, ఆదియు అంతమునైన వాడు మట్టిని ముట్టినాడా, చేతికి మన్నంటించుకున్నాడు, దానిని
చిగటమంటిగా చేసినాడు. యాజ్ ఇట్ ఈజ్ తన చేతిలో తన రూపాన్ని చెక్కినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయిందంటే ఇంకా అయిపోలే, ఇప్పుడే అసలు స్టోరీ మొదలైంది. చేతిలోకి తీసుకున్నాడు. వాహ్, యాజ్ ఇట్ ఈజ్ మై, నా సారూప్యం, నా పోలిక. ఏమన్నాడు? ఆయనకు ముద్దొచ్చింది చాలా. ఆయనకి ఏమొచ్చింది? చేతిని, ఆ జిగటమంటిని, ఆ మట్టి ముద్దని పెదాల దాకా తీసుకున్నాడండి. చేతికి మన్ను ముట్టుకున్నాడంటే దులుపుకుంటే దుమ్ము పోతుంది. సరే, జిగటమన్ను చేసుకున్నాడంటే కడిగితే ఆ బురద పోతుంది. కానీ పెదాల దాకా తీసుకొని ఏమన్నాడంట? హల్లెలూయా, నువ్వు నా బంగారం రా. హల్లెలూయా, నువ్వు నా సారూప్యం రా, నువ్వు నా పోలిక బిడ్డ, నువ్వు నా బంగారు కొండ. హల్లెలూయా. ముద్దు పెట్టుకున్నాడా జిగటమన్ను. ఈ మాత్రం గదిలిన అది ఏమైపోతుంది? విచ్చుకొని పోతుంది కదా. కానీ దగ్గరికి తీసుకొని పెదాలకి ఏమంటుంది? చేతులకు మన్ను ముట్టడం కాదు, పెదాలకు కూడా మన్ను అంటింది. మట్టిని ముట్టినాడంటే చెల్లుతుంది, కానీ మట్టిని టేస్ట్ కూడా చేసినాడా? హల్లెలూయా. ఆ నాసిక రంధ్రాల్లో తన ఊపిరిని ఎప్పుడైతే ఆ ఊపిరి నాసిక రంధ్రాల్లోకి వెళ్ళిపోయిందో, కళ్ళున్నాయి కదా, అప్పటి వరకు ఏం లేదు, జస్ట్ బొమ్మ. ఎప్పుడైతే ఊపిరి అని ఊదినాడో ఏమైంది? కళ్ళు తెరిచి ఇట్లా చూస్తున్నాడు. నాకు అనిపిస్తుంది ఆయన ఎత్తుకున్నాడు, ఈయన చూస్తున్నాడు. ఆయన కళ్ళు ఇట్లా కొట్టగానే, రెప్ప వేయగానే ఆ కళ్ళలోకి ఈయన చూసినాడు. ఈయన కళ్ళల్లో ఆయన ప్రతిరూపం, ఆయన కళ్ళల్లో ఈయన ప్రతిరూపం కనబడుతున్నది. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రతిరూపాన్ని ఎక్కడ చూసుకున్నాడంటే తన సారూప్యంలో చూసుకున్నాడు. ఈ మట్టి మనిషి తన ప్రతిరూపాన్ని మొట్టమొదటి ఎక్కడ చూసుకున్నాడంటే ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నుల్లో చూసుకున్నాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడే, నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నా చిరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నా చిరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఇప్పుడు మట్టిని తీసినాడు, పోలిక చేసినాడు. ఇప్పుడు ఏం నింపినాడు? తన ఊపిరిని నింపినాడా. హల్లెలూయా. ఆయన ఊపిరి నీలో నాలో ఉంది కాబట్టే, ఓ నేనంటే ఏమనుకున్నావు? నా పేరంటే ఏమనుకున్నావు? నాకెంతుందనుకున్నావు? నాకేముందనుకున్నావు? నా బ్యాక్గ్రౌండ్ ఏమనుకున్నావు? నా డిగ్రీస్ ఏమనుకున్నావు? నా స్టడీస్ ఏమనుకున్నావు? నా పదవి, నా ఉద్యోగం, నా హైట్, నా పర్సనాలిటీ, నా కలర్, అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నీ ఉన్నా ఆఖరికి అన్నీ సున్నా. ఎందుకో తెలుసా? ఈ మట్టి శరీరానికి మొట్టమొదట ఆయన లిమిట్స్ పెట్టలే.
మట్టిని తీసి చేతబట్టి ఆ మట్టి బొమ్మను చేసి ఊపిరి ఊదినప్పుడు, అరే నువ్వు ఇంతకాలం నుంచి ఇంతకాలం వరకు బతుకు బిడ్డ, ఆ తర్వాత చచ్చిపోయి నా దగ్గరికి రా బిడ్డ అని చెప్పలే. ఫస్ట్ ఒక చిన్న పిల్లోని చేసి పాలు పట్టి పాలు ఇడిచిన తర్వాత ఆడుకో బిడ్డ అని వదిలిపెట్టలే. ఉగ్గు తినబెట్టి ఆ తర్వాత పెరుగన్నం తినబెట్టి సెరిలాక్ పెట్టి అట్లా పెంచలే. పరిపూర్ణమైన వ్యక్తిగా, హద్దు లేకుండా, లిమిట్ లేకుండా, ఎక్స్పైర్ డేట్ లేకుండా, మరణం అనేది ఆ మట్టి మనిషి మీద ఏలుబడి చేయకుండా మహిమను ధరింపజేసి దాసునిగా చేసుకోలేదు కానీ వారసునిగా చేసుకున్నాడా. హల్లెలూయా. బానిసగా చేయలేదు కానీ తన కుమారునిగా చేసినాడు. హల్లెలూయా. దేవునికి కావలసింది భక్తులు కాదండి, దేవునికి కావలసింది రేయ్ నేను నిన్ను తయారు చేసిన, నువ్వు రోజు ఏం చేయాలనో తెలుసా? పొద్దున్నే లేవగానే నా దగ్గరికి వచ్చి మొక్కాలి, లేదంటే రోజు కోడి పుంజుని తీసుకురావాలి, రోజు ఏటపోతుని తీసుకురావాలి బిడ్డ, జాగ్రత్త లేకుంటే అన్నాడా. హల్లెలూయా. ఆయన సృష్టి అంతా మాట పలికి చేసినప్పుడు అంట, ఏనుగును చూస్తే ఏనుగుకి ఒక కుటుంబం ఉంది, ఆ కొమ్మల మీద తిరుగుతున్న కోతులకు ఒక కుటుంబం ఉంది, ప్రతి జాతికి ఒక కుటుంబం ఉందండి. ఆకాశంలో ఎగిరే పక్షులకు ఒక కుటుంబం ఉంది, నీళ్ళలో జలచరములకు ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఉన్న జంతువులకు కుటుంబం ఉంది. ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, ఈ దేవదూతలంటే పరిచారకులు, వాళ్ళది ఒక కుటుంబం, నేను సర్వాంతర్యామి సర్వజ్ఞుడను, నాకు కుటుంబం ఉండాలి కదా. హల్లెలూయా. మమ్మీ డాడీ, అన్నిటికీ మమ్మీ డాడీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉన్నా? గాడ్ పొజిషన్లో ఉన్నా. కానీ ఇప్పుడు నేను ఏ పొజిషన్లోకి రావాలంటే డాడ్ పొజిషన్లోకి రావాలి. హల్లెలూయా. ఇప్పటివరకు ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు? గాడ్. ఇప్పుడు ఆయన ఏమి ఇష్టపడుతున్నాడో తెలుసా? డాడ్. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేసినాడో తెలుసా? నా పోలికలో, నా సారూప్యంలో నేను నరుణ్ణి చేస్తా. మనము నరులను చేయుదాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మడ మనిషిని చేయాలనుకున్నారు. ఏం చేసినారు తెలుసా? ప్రాణము, ఆత్మ, శరీరముగా మనిషిని చేసినారు. మనిషి ఒక ఆత్మ, జీవాత్మ. నరునిలోనికి దేవుడు తన జీవమును ఊదగా నరుడు ఏమైనాడంట? ఏ ఆత్మ అయినాడు? జీవ ఆత్మ అయినాడు. యాక్చువల్లీ మనిషి, ఒరిజినల్ మనిషి ఎవరు అంటే పైకి కనబడే ఈ రూపం కాదు, అసలు మనిషి ఆత్మ అయి ఉన్నాడా. ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంది, ఈ శరీరము ప్రాణముతో ఉంది. అర్థమైందా? అందుకే ప్రాణము, ఆత్మ, శరీరము. హల్లెలూయా. 3 భాగాలుగా దేవుడు చేసినాడు. ఈ ప్రాణము ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఆగిపోతుందో, ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఈ బాడీ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో తెలియదు, పుట్టించిన దేవునికి తెలుసు. హల్లెలూయా. కానీ ఈ మట్టి శరీరంలో ఉన్న గొప్ప మహిమైశ్వర్యం ఏంటిది అని అంటే జీవాత్మ. జీవాత్మ అనేది లిమిట్లెస్. ఈ ఆత్మకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఈ ఆత్మ యుగ యుగాలు సజీవంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎంతకాలము సజీవుడై ఉంటాడు లెక్కుందా? ఆయన యుగ యుగములు సజీవుడు. ఆయన ఊదిన ఊపిరిగా మారిన జీవాత్మ కూడా యుగ యుగములు సజీవంగా ఉంటుంది. ఎందుకంటే అది నీది కాదు, నాది కాదు. బాప్కా జాగిర్ నై హోతే. हालेलुया. अपना बाप का जागीर है क्या? मेरा बाप का जागीर है. हालेलुया. क्यों बोले तो उन्होंने मेरा बाप है, मैं उसका बेटा है. हालेलुया. ఆయన నాకు తండ్రి అవుతాడు, నేను ఆయనకి కుమారుని అవుతా. ఎప్పుడైనా బాధ కలిగిందనుకో, ఎవరు ఒకరు సూటిపోటి మాటలు అన్నారు, లేనిపోని నిందలు అన్నారు అనుకో, అయినా నేను ఎందుకు భయపడాలి? అయినా నేను ఈ లోకానికి చెందినని కాదు కదా,
లోకంలో ఉంటున్న యాత్రికుణ్ణి మీటింగ్ పిలిచిర్రు, వచ్చిన 4 మాటలు చెప్పినా మళ్ళా వెళ్ళిపోవాలి. అవునా కదా? హల్లెలూయా. అట్లనే ఈ భూమి మీదకి వచ్చిన నా పరుగును తుదముట్టించుకుంటా, నా పిలుపును సంపూర్ణంగా నెరవేర్చుకుంటా, మళ్ళీ నేను ఇంటికి హల్లెలూయా వెళ్ళిపోతా కదా. అయినా నేను ఎందుకు వెళ్ళిపోవాలి? అయినా నాకేం తక్కువ అని నేను బాధపడాలండి? సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశము, భూమి, ఈ సర్వ సృష్టి అంతా నా బాబ్జాగిరే కదా. ఏం లేదని నేను ఎందుకు ఏడవాలి? ఏ పూరా సారే దునియా, జమీన్, ఆస్మాన్, सूरज, चांद, तारों, सब कुछ मेरा बाप का जागीर है. ఇంతకు మీ బాప్ ఎవరు? క్రియేటర్ ఆఫ్ గాడ్ ఈజ్ మై ఫాదర్. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు నాకు తండ్రి. హల్లెలూయా. మీ పక్కోళ్ళకి చెప్పండి, సృష్టికర్త అయిన దేవుడు నాకు తండ్రి అవుతాడా? సృష్టికర్త అయిన దేవుడు నాకు తండ్రి అవుతాడా? నా తండ్రి ఎవరు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు. ఈ బాడీకి ఒక తండ్రి ఉంటాడు. ఎంతమంది ఉంటారు? సన్ ఆఫ్ ఒకటే కదా. మన ఆయన పేరు నరసింహ, శ్రీశైలము సన్ ఆఫ్ నరసింహ. సన్ ఆఫ్ ఈ శరీరానికి ఒక తండ్రి ఉంటాడు. కానీ మనం ఉన్నంతకాలం ఉంటాడా? మనం బతుకున్నంతకాలం డాడీ మనతో ఉంటాడా? ఏదో ఒకరోజు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ ఆయుష్ తీరిపోతుంది, వెళ్ళిపోతారు. అప్పుడు మనము అమ్మ అని మీ అందరినీ నేను పిలుస్తాను స్వతంత్రంగా. నాయన అని నేను ఎవరినైనా పిలుస్తానా? నేను అయ్య కొడుకుని. చాలామంది అట్లా అంటారు కదా. ఒకడే తండ్రి ఉంటాడు కదా. శరీరానికి ఒక తండ్రి ఎట్లనో ఆత్మకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే మన తండ్రి. హల్లెలూయా. నేను పుట్టక ముందే ఏం చేసింది ఆ ప్రేమ? ఏర్పరచుకున్న ప్రేమ. నేను ఎరుగక ముందే నన్నెత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ. తన ఎదలో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ. తన ఎదలో నన్ను హత్తుకున్న ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ. యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. హల్లెలూయా. పరిపూర్ణమైన వ్యక్తిగా చేసి, లిమిట్లెస్గా చేసి, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అనేది ఏం పెట్టకుండా ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన వ్యక్తిగా తన చేతుల్లో చెక్కుకొని నిన్ను కుమారునిగా చేసుకొని తన మహిమను గప్పినాడు. హల్లెలూయా. తను ధరించిన మహిమనే. ఒక పాట ఉంటుంది కదా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు. అసలు పరిశుద్ధులు మనం, అసలు కుమారులం మనం, అసలు వారసులు మనం. దేవదూతలు కూడా నోటి మాటే, వాళ్ళు పరిచారకులే. ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? దేవదూతలు చేయబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్ల కోట్ల సంవత్సరాల వరకు దేవుణ్ణి ఎప్పుడు తండ్రి అని పిలువవు, దేవుణ్ణి ఎప్పుడు డాడీ అని పిలువవు, అబ్బా తండ్రి అని దేవదూతలు పిలవలేరు. ఒక్క దేవదూత వచ్చి 185,000 మందిని చంపేసింది. అంత పవర్ఫుల్. కానీ తండ్రి అని పిలిచే భాగ్యం. హలో విఐపి గారు, నీకెంత భాగ్యం ఉందో తెలుసా? డాడీ, అప్పా, తండ్రి, బాపు. హల్లెలూయా. ఈ మనుషుల చేత తయారు చేయబడిన ఈ వైట్ అండ్ వైట్ కంటే ఏ మనిషి చేత చేయబడని ఆ పరలోక మహిమ వస్త్రాన్ని ధరింపజేసినాడు. తన మహిమనే ధరింపజేసినాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి చేతిలో చేసి తోటలో తిరుగుతున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఎట్లున్నదో తెలుసా?
చూసే సింహాలు కానీ, చూసే పులులు కానీ, చూసే ఏనుగులు కానీ, ఆ జంతువులు కానీ, అమ్మో తండ్రి కుమారుడా. హల్లెలూయా. ఎవరెవరంట? తండ్రి కుమారుడా. ఈ తండ్రి ఏమంటున్నాడో తెలుసా? బిడ్డ, నాదేమో సెంట్రల్ గవర్నమెంట్ పైన సింహాసనం, నీదేమో స్టేట్ గవర్నమెంట్. ఈ భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశమన్ సింహాసనం మీద ఆయన సృష్టినంతా ఏలుచున్నాడు. ఈ భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. 115వ కీర్తన 16వ వచనం అనుకుంటా. ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఏలుబడి చేయండి. నేను మిమ్మల్ని నింపింది ఎందుకో తెలుసా? మీరు భూమిని నింపడానికి. దేన్నిచ్చినాడు? ఆకాశములు యెహోవా వశము. కనబడే ఆకాశం ఒకటి ఉంది, ఆ తర్వాత రెండవ ఆకాశం ఒకటి ఉంది, ఆ తర్వాత మూడవ ఆకాశం ఒకటి ఉంది. అక్కడ దేవుని సింహాసనం ఉన్నది. హల్లెలూయా. ఈ భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నరులు ఎవరు అనంటే మహిమను ధరించిన వాళ్ళు. నరులు ఎవరు అనంటే దేవుని కుమారులు. హల్లెలూయా. తన ఊపిరితో నింపినాడు, తన మహిమతో కప్పినాడు. హల్లెలూయా. తన వారసత్వం ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. భూమిని మీద మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఏలుబడి చేయండి, భూమిని నిండించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? మై సన్, ఇప్పుడు ఈ పక్షులకి, ఈ జంతువులకి, ఈ జలచరములకి నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. ఆయన మాట పలికి సృజించినాడు. విత్తనములు ఇచ్చే చెట్లు కలుగునుగాక, ఈ జంతువులు కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక అన్నాడు. అట్లా ఎగిరిపోతున్న పక్షిని కొంగ అన్నాడు. కొంగ అయిపోయింది. ఇటు నుంచి ఏనుగు, ఏనుగు అన్నాడు. ఏనుగు అయిపోయింది. పేర్లన్నీ సృష్టించింది ఆయన అయితే పేర్లు పెట్టింది ఎవరు? తండ్రి ఏమో సృష్టించినాడు, కొడుకేమో పేర్లు పెట్టినాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చినాడా. ఏది కూడా దేవునికి ఎంత భయపడ్డాయో జంతువులు పక్షులు కూడా అంతే భయపడ్డాయి. ఇప్పుడు ఈ మట్టి మనిషిని మట్టి మనిషి అని చూడట్లేదు. ఆయనను చూసినప్పుడు దేవుని మహిమనే ఆయన నిండా ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం అండి. మహిమను ధరింపజేసినాడు, భూమిని ఏలుబడి చేస్తున్నాడు. అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది 3వ అధ్యాయంలో. హల్లెలూయా. ఇది నిజమా? హల్లెలూయా. ఇది అసలు ఆడు ఎవడు? పడిపోయిన దేవదూత. నేను మహోన్నతునికి పైగా ఎక్కిపోదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందును అనుకున్నాడట. మహిమనొందిన కెరూబు, తేజో నక్షత్రమా నీవేళ పడద్రోయబడిన దూత గర్వము చేత దేవుని మహిమను దొంగిలించాలని, దేవుని సింహాసనమునకు పైగా ఎక్కిపోవాలని, దేవుని మహిమనంతా ఆరాధనంతా నాకే రావాలనుకొని గర్వించి పడద్రోయబడిన దూత వాడే అపవాది, వాడే సాతాను, వాడే లూసిఫర్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. సరాసరి ఎక్కడికి వచ్చినాడు? మనిషి దగ్గరికి. హలో, ఇది నిజమా? మీరు ఈ పండు తింటే చావనే చావరు తెలుసా? అసలు వీళ్ళు చావకుండానే దేవుడు సృష్టించినాడు. మరణం అనేది మనిషి లిస్టులో లేనే లేదు. అసలు మరణము అనేది ఇంకా లేనే లేదు, రానే రాదు. హల్లెలూయా. కానీ ఇది నిజమా? దీనిని తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదము, వాగ్దానము దేవుడు మనకు బైబిల్లో ఇచ్చినాడు. ఆజ్ఞ లేకుండా వాగ్దానము లేదు. నువ్వు స్వతంత్రించుకోలేవు, పొందుకోలేవు, అందుకోలేవు. హల్లెలూయా. ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. దీన్ని తింటే నువ్వు చచ్చిపోతా. చావనే చావరని ఆడంటాడు. ఏమంటాడు? మీరు దేవతల వలె అవుతారు. దేవదూత కదా. దూ తీసేయండి, 4 అక్షరాలు దేవదూత. దూ తీసేస్తే ఏమైంది?
ఆల్రెడీ సన్స్ ఆఫ్ గాడ్, దేవుళ్ళలాగానే ఉన్నారు, దేవుని కుమారునిలాగానే ఉన్నాడు. కానీ ఏమైంది? మహిమను కోల్పోయినాడు, మాట మీరినాడు. మాట మీరుట వలన ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతము మరణము, ఆ మరణము తర్వాత నరకము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, మహిమను కోల్పోయినాడు. ఆదామా ఇప్పుడు సిగ్గుపడుతున్నాడా? ఎక్కడున్నాడు? పొదల చాటున చెట్ల వెనకాల దాక్కొని ఉన్నాడు. ఎక్కడా దాక్కొని ఉన్నాయా? ఎందుకు రావట్లేదు? ఏమైంది? అయ్యా నేను దిగంబరిని. ఎవరు చెప్పినారు దిగంబరినని? మహిమను కోల్పోయినాడు. పుట్టించిన దేవునికి తెలియదా? తెలుసు కదా. పరిగెత్తుకుని వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించయ్యా అంటే ఎంత బాగుండేదో కదా. హల్లెలూయా. కానీ దాక్కున్నాడు, సాకు చెప్పినాడు, నువ్వు ఇచ్చిన ఈమెని తినమన్నదన్నాడు. ఆ తర్వాత జరగాల్సిందంతా అయింది. నీ నిమిత్తం నేల శపించబడ్డది అన్నాడు. ఫస్ట్ పర్సన్ భూమి మీద శపించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఫస్ట్ శపించబడ్డది భూమి మీద? సాతాను శపించబడ్డాడు. ఫస్ట్ పర్సన్ శపించబడ్డవాడు, కర్సడ్, శపించబడినవాడు ఎవడు అంటే సాతాను. నువ్వు మన్ను తింటావు, నేల మీద పాకుతూ పోతావు. స్త్రీ సంతానము సర్పం తలను చితగ్గొడతది. ఆదికాండం 3:15. హల్లెలూయా. స్త్రీకి నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలగచేదను. ఎవరి సంతానానికి? స్త్రీ సంతానం. ఫస్ట్ పండు ఎవరు తిన్నారు? స్త్రీ తిన్నదే. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాని మడమ మీద కొట్టుదవని చెప్పెను. నువ్వు దాని మడమ మీద కొడతావు. అంటే ఆయన నిన్ను తల మీద కొడతాడు, స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడతాడు. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మహిమను కోల్పోయిన తర్వాత దేవుడు ఆదికాండం 3 ఆఖరి వచనములో రాయబడి ఉంటుంది. 18-20లోనే ఉంటుంది. చర్మపు చొక్కాయిలను చేసి వారికి ఏ చొక్కాలు? అంతకు ముందు వాళ్ళు సొంతంగా ఏం కట్టుకున్నారు? అంజూరపు ఆకులతో కచ్చడములను చేసి కట్టుకున్నారు. ఆకులు ఎండిపోతాయి కదా, ఎండిపోయిన ఆకులు రాలిపోతాయి కదా. వాళ్ళ సిగ్గును కప్పడానికి, జంతు చర్మం తీయడానికి మొట్టమొదటి బలి క్రీస్తుకు సాదృశ్యంగా ఏదెను తోటలో జరిగింది. ఒక బలి జరిగింది. ఆ చర్మాన్ని తీసి సిగ్గును కప్పి తోటలో నుండి బయటికి పంపించినాడు. నీ నిమిత్తము నేల శపించబడింది, అది ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. నీ ముఖపు చెమటను గార్చి నువ్వు నేలను సేద్యపరచుకుని నువ్వు తింటావు. అప్పటి వరకు పళ్ళు ఫలాలు తిన్నాడు. ఆ తర్వాతే భూమిని దున్నుకొని తను పండించుకొని ముఖపు చెమటను గార్చి తినడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. అందుకే కడపటి ఆదాం ఏం చేసినాడో తెలుసా? గెత్సెమనే తోటలో వచ్చినప్పుడు ఆయన చెమటను రక్తంగా చిందించినాడు. ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్తబిందువులాగా మారింది. ఎందుకో తెలుసా? మొదటి ఆదాము ఏదేను తోటలో చేసిన తప్పిదానికి నేల శపించబడి ముఖపు చెమట గార్చి నువ్వు నేలను సేద్యపరుచుకొని చెప్పింపబడిన నేలలో నుండి పండిన పంట తింటావంటే, కడపటి ఆదాము పరసంబంధమైన వాడై పైనుండి వచ్చి పాపము లేకుండా పుట్టి గెత్సెమనే తోటలో ఆయన చెమటను రక్తముగా చిందించి నేలకు పట్టిన శాపాన్ని ఆయన విముక్తి చేసినాడు. హల్లెలూయా. మొదటి ఆదాము భూసంబంధి అయి మంటి నుండి పుట్టినాడు, మరణాన్ని తెచ్చినాడు. కానీ కడపటి ఆదాము పరసంబంధమైన వాడై పైనుండి వచ్చినాడు, పరమునకు మనకు దారి చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జంతు చర్మాన్ని ధరించిన వ్యక్తి, తోటలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి, ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీ విననేరకున్నట్లు నా చెవులు, రక్షింపనేరకున్నట్లు నా హస్తము. ఇప్పుడు ఏమైంది మరి?
మీకు నాకు మధ్యన పాపపు అడ్డుగోడ వచ్చింది. మరి పాపానికి విరుగుడేంది? పాపానికి విరుగుడేంటి? ఈ పాప విమోచన ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు మనిషి ఏమంటున్నాడు తెలుసా? మనిషికి దేవునికి మధ్య ఈ పాపపు గోడకు బలి అవసరం అవుతుంది. రక్తము చిందించబడాలి. ఏడాదికి ఒక్కసారి ఒక్కొక్క బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, రకరకాల బలులు, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి. ఈ బలులు అర్పించడానికి ఒక యాజకుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలి, పాపపు బలి, వెంట వెంట చేస్తున్న పాపాలన్నిటికీ ఒక్కొక్క బలులు అర్పిస్తూ ఉన్నాడు మనిషి. అందుకే ప్రభు యేసుక్రీస్తు, దేవా నా తప్పులు క్షమించు, పాపాలు క్షమించు అని ఒక ఏడాది గొర్రెపిల్లని తీసుకొస్తే ఆ గొర్రెపిల్ల రక్తము పాపాన్ని కప్పి పెడుతుంది. ఇంకో తప్పు చేసినాడు అనుకో, ఆ పాపం అక్కడ కనబడుతుంది. ఆ పాపానికి ఇంకో గొర్రెపిల్లని తెచ్చినాడు అనుకో, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని అక్కడ దహన బలిపీఠం మీద యాజకుడు సమర్పిస్తే ఆ పాపము కప్పి పెట్టబడుతుంది. ఏం పెట్టబడుతుంది? కప్పి పెట్టబడుతుంది. పాపాన్ని చేసినప్పుడల్లా ఒక బలి అవసరమవుతుంది. అందుకే ఆయన యోర్దాన్ నది దగ్గర 30 ఏండ్ల వయసులో నడుచుకుంటూ పోతున్నప్పుడు అరణ్యములో కేక వేయునొకని శబ్దమైన బాప్తిసమిచ్చు యోహాన్ ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. పరలోకం నుండి దేవదూత దిగివచ్చి మధ్యరాత్రి వేళ ఆ పశువుల ఏమంటారు, ఆ పొలంలో, ఆ చేలల్లో, ఆ అడవిలో మందను కాచుకుంటున్నారు కాపర్లు. దేవదూత వచ్చింది, భయపడకుడి, ఇదిగో మీకు ఒక శుభవార్త, గుడ్ న్యూస్. దావీదు పట్టణమంద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అరే, ప్రవక్తల లేఖనాలను పరిశీలించే యాజకులు ఉన్నారు, విద్య జ్ఞానము ప్రావీణ్యత గల వాళ్ళు, మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకెందుకు చెప్పలేదు? మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థించి నిలువుటంగీలు ధరించి యాజకత్వం వహించి దేవునికి బలులర్పించే యాజకులకు ఎందుకు చెప్పలేదు దేవదూత వచ్చి? ఆఫ్టర్ ఆల్ విద్య లేని పామరులు, గొర్రెల కాపరులు ఎందుకు వాళ్ళకి చెప్పింది? ఫస్ట్ వాళ్ళు మెలకువ కలిగి ఉన్నారు. వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మందను కాచుకొనుచున్నారు. హల్లెలూయా. వాళ్ళు మంట వేసి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కటి చెప్తే మనకు టైం సరిపోదు. అయితే ఒక మాట చెప్పదలిసిన, ఏందో తెలుసా? వాళ్ళకెందుకు చెప్పినాడంటే, ఇక మీ బలులు అవసరం లేదా, ఇక మీ గొర్రెల అవసరం లేదు, ఇక మీ గొర్రెల రక్తము, గొర్రెల బలులు అవసరం లేదు. లోకమంతటి పాపము కొరకు, మానవాళి అందరి పాపము కొరకు ఒక వదకు తీయబడిన దేవుని గొర్రెపిల్ల పాపము లేకుండా పరిశుద్ధుడుగా సర్వోన్నతుని శక్తి కమ్ముకొని ఈ లోకములో పాపము లేకుండా పుట్టినాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలములకు ఆయన సంపూర్ణులుగా తీర్చినాడు. మోషే ఉన్నాడు, ముఖాముఖిగా చూసినాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాడు. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడినాడు. మోషే ముఖాముఖిగా చూస్తున్నాడు. కానీ ప్రభా, దేవా అన్నాడే తప్ప డాడీ, తండ్రి అనలేదు. ఏలియా డాడీ, తండ్రి అనలేదు. ఎలీషా డాడీ, తండ్రి అనలేదు. ఏ ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను వరకు, ప్రభువునే యేసుక్రీస్తు వరకు దేవుణ్ణి ధైర్యంగా తండ్రి అని పిలవలేదు. కానీ యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? అయ్యా అయ్యా, బాప్తిసమిచ్చు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినాడంటయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పించయ్యా. మీరు ఇలాగున్న ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా దేవా అన్నాడా? పరలోకమందున్న మా
భయంకరుడవైన దేవా, పరలోకమందున్న రాజుల రాజా అన్నాడా? పరలోకమందున్నమ్మా. హల్లెలూయా. మత్తయి 6వ అధ్యాయము 4వ వచనము, 8వ వచనం, 18వ వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? ఈ 3 ప్లేస్లో రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు నీ ప్రార్థన వింటున్న తండ్రి, రహస్యమందు నీకు ప్రతిఫలమిచ్చు తండ్రి. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో కూడా ఏముందో తెలుసా? తండ్రిని ఆరాధించే వాళ్ళు కావాలి, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే వాళ్ళు కావాలి, దేవుణ్ణి కాదు. పర్వతాలు ఆయన ఎదుట చప్పట్లు కొడుతున్నాయి, నదులు చప్పట్లు కొడుతున్నాయట, పర్వతాలు గంతులు వేస్తున్నాయట. హల్లెలూయా. సర్వ సృష్టి ఆకాశ మహాకాశములు ఆయనను పొగుడుతున్నాయట, ఆయనను పాడుతున్నాయట, ఆయనను స్తుతిస్తున్నాయట, పక్షులతో సైతం. హల్లెలూయా. కానీ నీవు, ఆయన చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. ఎవరు పిలిచినారండి తండ్రి అని? నీకు నాకు ఆ భాగ్యం ఇచ్చినాడు. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? తండ్రితో మనల్ని సంధి చేయడానికి వచ్చినాడా. తండ్రితో మన చెయ్యి ఒక చేత తీసుకొని, ఆ తండ్రి చెయ్యి ఒక చేత పట్టుకొని, సిలువ అనే ఒక చెయ్యి జాపి, పరిశుద్ధాత్మని ఇంకొక చెయ్యి జాపి, ఆ కన్న ప్రేమ కౌగిలికి మనల్ని హత్తుకునేటట్లు ఆయన చేసినాడా. బిడ్డా, ఇంకా పాపపు గోడ ఇక లేదు బిడ్డా. ఇక నువ్వు పాపపు దిగంబరత్వంలో బతకాల్సిన పని లేదు బిడ్డా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో అనుకుంటాను, అక్కడ చూడండి. ఎడ్ల యొక్కయు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. 10వ అధ్యాయం 4వ వచనము, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకే పాపము లేని పరిశుద్ధుడుగా కన్యక గర్భవతి అయి కుమారుని గనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అంటే అర్థమైంది, దేవుడు మనకు తోడు. 28:20 మత్తయి 28:20, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడైనా. ఈ ఆదాము మొట్టమొదట పడద్రోయబడిన దేవదూత వచ్చినప్పుడు తన అధికారాన్ని వాడికి అప్పగించేసినాడు, వాడు లాగేసుకున్నాడా. అందుకే లూకా సువార్త 4లో, మత్తయి సువార్త 4లో అపవాది వచ్చి శోధించినప్పుడు, ఈ లోక రాజ్యము ఈ లోక మహిమ అంతయు నాకివ్వబడి ఉన్నది, నాకు అప్పగింపబడి ఉన్నది, నేను ఎవరికి ఇవ్వదలిచినానో నేను వారికి ఇస్తా, సాగిలపడి నువ్వు నాకు మొక్కితే నేను అంత ఇస్తా అంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే వచ్చానురా, చెప్తాను ఈ సంగతి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 13వ వచనంలో హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, ఏ సంబంధమైన? అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. పాప క్షమాపణ కలుగుచున్నది. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి రండి. 13వ వచనం చదవండి త్వరగా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, దాని మీద చేతి వ్రాతను తుడిచేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తేసి, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయనతో కూడా మిమ్మల్ని ఇంకా చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఏం చేసిండంటే ప్రధానుల అధికారులను నిరాయుధులుగా చేసినాడు. వారి ఆయుధాలు లాగేసుకున్నాడు. సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను.
సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా నిరాయుధులైన వారిని వేడుకకు కనబరిచినాడంట, లాగేసుకున్నాడు. అందుకే ఆయన వెళ్ళిపోయేటప్పుడు మత్తయి సువార్త 28లో ఏమంటాడో తెలుసా? భూమి మీద పరలోకములో సర్వాధికారము నాకియబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఒక్కటైపోయినాయి. ఎట్లనో తెలుసా? సిలువ రక్తము చేత ఆయన సంధి చేసినందుకు. సిలువ లేకుండా మనకు విలువ లేదా? రక్తము లేకుండా మనకు విమోచనము లేదా? రక్తము చిందింపబడకుండా మనకు పాప క్షమాపణ లేదు. ఆయన దేవుని కుమారుడై ఉండి, ఆయన దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉండి, మహామహిమలో నివసించే అమర్తం గలవాడై ఉండి, ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఎందుకు రిక్తునిగా చేసుకున్నాడు? రక్తము చిందించబడడానికి. ఎందుకు రక్తము? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. పవిత్రులే పరిశుద్ధునితో ఉంటారు. పాపము పరిశుద్ధత కలిసి నివసించలేవు. హల్లెలూయా. పాపములను తీసివేయుటకై మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనాడు. 1 యోహాను 3:5. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కోల్పోయిన ఈ బానిస బ్రతుకు, పాపము చేత కొని తెచ్చుకున్న బానిస బ్రతుకు, అమ్మో దేవుడు శిక్షిస్తాడేమో, అది పోయింది కొత్త నిబంధనలో. హలో, దేవుడు భక్తుడు కాదు. యేసు రక్తము ద్వారా తండ్రితో కూడా మనము అన్యోన్య సహవాసము గలవారమైతే, ఎవరితో? తండ్రితో కూడా మనము అన్యోన్య సహవాసము గలవారమైతే, ఆ యేసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తే, ఆ అన్యోన్య సహవాసములో మీరు ఉంటే, అప్పుడు మీరు తండ్రి బిడ్డ, డాడీ సన్. యు ఆర్ నాట్ ఏ సిన్నర్, యు ఆర్ ఏ సన్. యు ఆర్ నాట్ ఏ స్లేవ్, యు ఆర్ ఏ సన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడంటే. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. ఈ మాట చెప్పనివ్వండి. యోహాను సువార్తలో ఆఖరిగా ఆయన తిరిగి లేచిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేసుకుంటుంటే, వీళ్ళందరి మధ్యలోకి యేసు ప్రభు దిగివచ్చి, భయపడకుడే, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని ఆయన ఏం చేసినాడో తెలుసా? ఏదైనా తోటలో ఏం చేసినాడు? మొట్టమొదట మట్టి ముద్దను తీసుకొని అని ఊదినాడు కదా నాసికారంధ్రాల్లో. సేమ్ అట్లాగే అప్పుడు దేవుడై ఉండి సింహాసనం మీద నుండి వంగి మంటిని చేతబట్టి నోటి దగ్గరికి ఆ మట్టి బొమ్మను తీసి ఊదినాడు, మహిమను ధరింపజేసినాడు. మళ్ళీ రీక్రియేషన్ 2 కొరింథీ 5:17 ఉంటుంది కదా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. 1 కొరింథీ 6:17 ఈ విధంగా రాయబడి ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా. 1 కొరింథీ 3:16 ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. హల్లెలూయా. ఏం చేసినాడో తెలుసా? వాళ్ళ మధ్యలో నిలబడి ఊదినాడట. ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను పొందండి. ఆయన పరలోకం ఆరోహణమై వెళ్ళేటప్పుడు కూడా అన్నాడు, పరిశుద్ధాత్మను, తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మీరు పొందండి. పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచుండండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారా. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నమాట? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు అంట, పరిశుద్ధాత్ముడు ఒక శక్తి మాత్రమే కాదు, ఒక వ్యక్తి, దేవుడే ఆత్మస్వరూపిగా దిగొస్తాడు. ఎక్కడికి? మీదికి కాదు. ఎక్కడికి? మనలోనికి. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను మనల్ని చంపేస్తాడా.
అమ్మో చంపేది నాకెందుకయ్యా. హల్లెలూయా. నిన్ను నన్ను ఎందుకు చంపేస్తాడో తెలుసా? మన ఇష్టాలకు చంపుతాడు, మన సొంతానికి చంపుతాడు, మన కోరికలకు చంపుతాడు, నా అనే ఆశయాలకు చంపేస్తాడు. ఇక నేను కాదు, నాలో క్రీస్తే. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ సంబంధులే కానీ శరీర సంబంధులు కాదు. రోమా 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమనై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఊదినాడు, పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చినాడు, మనల్ని చంపేసినాడు, ఆయన మనలో జీవిస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని ఇకను జీవించున్నది నేను నాలో క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట, చావైతే దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రైస్తవ జీవితం. తండ్రి అని పిలిచేది క్రైస్తవ జీవితం. అబ్బా, రోమా 8:26 ఈ విధంగా రాయబడింది, మనము ఎలాగు యుక్తంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఎలాగు యుక్తంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మ దేవుని ఆత్మ ఐక్యపరచబడి ఒక్కటే చేయబడి నీలో ఆయన జీవిస్తాడు చూడు, అదే క్రైస్తవ జీవితం అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీకేమవుతాడు? హల్లెలూయా. నీవు ఆయనకి ఏమవుతావు? ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు భాగ్యము దయచేసెను. కరెక్టేనా? అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఏమిచ్చినాడంట? ఇట్స్ ఏ అథారిటీ. హల్లెలూయా. ఇట్స్ ఏ అథారిటీ. దేవుని పిల్లలు. తండ్రికి ఉన్న ఆస్తి అంతా ఎవరిదవుతుందండి? ఇప్పుడు సీఎంకి ఉన్న పిల్లలకి, సీఎంకి ఉన్నదంతా ఆయన పిల్లలకే కదా. రాజు కుమారుని నువ్వు అయితే నీకెంత ప్రొటెక్షన్ ఉంటుంది? హల్లెలూయా. అధికారం ఇచ్చినాడు ఆయన. దేవునికి స్తోత్రం. నక్సలైట్ల దగ్గర, మనుషుల దగ్గర, వేటగాళ్ళ దగ్గర, ఉగ్రవాదుల దగ్గర ఉన్న తుపాకులు మనుషుల ప్రాణాలను తీస్తే, నా కామ్రేడ్ దగ్గర ఉన్న ఆయన నోటి మాట మృతులను సైతం లేపింది, సజీవులుగా చేసింది. ఆయన మాటే తూట, ఆయన మాటలో జీవం ఉన్నది. 4 రోజుల శవాన్ని సమాధి చేసి పెడితే సమాధి బయట నిలిచి లాజర్, ఎస్ సార్, హాజర్ అయినాడు ఆయన. హల్లెలూయా. అది మరి యేసు ప్రభు అంటే. పిట్టకథలు కావి, ఒట్టి మాటలు కావి. ఇప్పటికీ చూడండి, 2000 సంవత్సరాలుగా ఆయన పెట్టిన సమాధి ఓపెన్గా ఉన్నది. హల్లెలూయా. రండి వచ్చి చూడండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. రండి వచ్చి చూడండి, యేసయ్య ఎవరో రండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకు రండి. హల్లెలూయా.
అబ్రామ్ అనుకున్నాడంట, నీ కుమారుని దానబలి అంటే ఎస్ఆర్ అన్నాడు. తీసుకొచ్చిండు, కాలు చేతులు కట్టిండు, చంపాలని చూసినాడు. ఆయన ఏమనుకుంటా తెలుసా? ఏ దేవుడు మృతతుల్యమైన గర్భంలో నుంచి నాకు వాగ్దాన జనాంగమని ఇచ్చినాడో ఆ దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై. హల్లెలూయా! ఎంత మంచి తండ్రి అయినా నీ జీవితానికి కూడా ఒక పర్పస్ ఉన్నది. యు ఆర్ నాట్ ఏ ఫెయిల్యూర్ పర్సన్, యు ఆర్ నాట్ ఏ లోన్లీ పర్సన్. నువ్వు ఒక అపజయం పొందిన వ్యక్తివి కాదు, నువ్వు ఒక పాపివి కాదు, నువ్వు ఒక వెలివేయబడిన వ్యక్తివి కాదు, నువ్వు ఒంటింటికి మాత్రమే పరిమితం కాదు, నువ్వు మనుషుల దృష్టిలో లెక్కలేని వ్యక్తివి కావచ్చు. ఈ లోకంలో విలువలేని వ్యక్తిగా మనుషులు నిన్ను చూస్తుండొచ్చు. నువ్వు గతాన్ని తలుచుకొని కృంగి పడిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి నా తండ్రి, నీ తండ్రి, మన తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు కీర్తనలో 2:8. హల్లెలూయా! నీవు నా కుమారుడవు అంటున్నాడు. ఆ తండ్రి వైపు చూద్దామా? అందరం లేచిన